మరి కాసేపట్లో ఐపీఎల్ రీస్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ 2025లో భాగంగా 58వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య శనివారం రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 2వ స్థానంలో ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్కు అర్హత సాధించాలని ఆర్సీబీ భావిస్తుంది. మరోవైపు కేకేఆర్ ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ప్లేఆఫ్ రేస్లో ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు కేకేఆర్ ప్లేఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించే ముప్పు ఎదుర్కొనబోతుందా? ఎందుకు ఇలా జరగబోతుందో ఒకసారి చూద్దాం. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. గురువారం రోజున బెంగళూరులో భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే రోజు బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా కానీ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. ఈ క్రమంలో ఒక పాయింట్ లభించిన ఆర్సీబీ ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుంది. అలా జరిగితే కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి ఖచ్చితంగా నిష్క్రమిస్తుంది. కేకేఆర్ ప్లేఆఫ్ రేస్లో కొనసాగాలంటే ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లు పొందాలి. ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. అందులో అజింక్య రహానే కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్ 5 గెలిచి 6 ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దు చేయబడింది. ప్రస్తుతం కేకేఆర్ 11 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉంది. వాస్తవానికి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 ఒక వారం పాటు తాత్కాలికంగా రద్దు చేయబడింది. ఆ తర్వాత టోర్నీ ప్రారంభోత్సవం మే 15న జరగబోతుంది. వాయిదా వేయబడిన తర్వాత ఐపీఎల్ 2025 ఫైనల్ తేదీ కూడా మారింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ మే 25కు బదులుగా జూన్ 3న జరగబోతుంది. ప్లేఆఫ్ మే 29 నుంచి ప్రారంభం కానున్నాయి. Subscribe to One India and never miss an update.